గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం కొత్తగా ఒక చాప్టర్ నేర్చుకుందాం. అదే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్. అసలు డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ యూనిట్ నుంచి కూడా మీకు 10 మార్కుల కోసం వస్తుంది. అది ఫర్దర్గా చూద్దాం. అసలు ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ in many industries such as automobile, aircraft, ship buildings and packing, sheet metal work, etc. ఇది ఏదైతే ఏ ఇండస్ట్రీలో పనికి వస్తుందంటే ఆటోమొబైల్, ఎయిర్క్రాఫ్ట్, షిప్ బిల్డింగ్, తర్వాత ప్యాకింగ్, షీట్ మెటల్ వర్క్స్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ద ఆబ్జెక్ట్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద షీట్ ఆర్ ప్లేట్స్, బాయిలర్స్, ప్రెషర్ వెజల్స్, హోపర్స్, చిమ్నీస్, ఫెనల్స్, బిన్స్, ట్యాంక్స్ అండ్ త్రో, ఎల్బో, ఎక్సెట్రా. సో ఇక్కడ ఒక షీట్ మెటల్తో కానీ అది ప్లేట్తో కానీ తయారు చేసే ఏమేమి ఉంటాయంటే, బాయిలర్స్తో సంబంధించి ఉంటాయి, ప్రెషర్ విజల్స్ మనం ఇళ్ళలో యూజ్ చేసుకునే ప్రతి పాత్ర లాంటివి, హోపర్స్ లాంటివి, చిమ్నీ లాంటివి, ఫెనల్ లాంటివి, బిన్స్ లాంటివి, ట్యాంక్స్ లాంటివి, త్రో, ఎల్బోస్ అంటే తెలుసు కదా, ఈ షేప్లో ఉంటుంది, అది ఇదే కావచ్చు ఆపోజిట్. వీటిని తయారు చేయడం కోసం దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. అయితే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుందంటే, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్లో ఇక్కడ వెన్ ఆల్ ద సర్ఫేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ అన్రోల్డ్ ఆర్ అన్ఫోల్డ్ టు obtain the complete layout of the surface of the object is called development of surface. అంటే ఏదైనా ఒక మెటల్ షీట్ మెటల్ కావచ్చు, ఏదైతే ఫోల్డింగ్ చేయకుండా ఉంటే, సపోజు ఇది ఒక పేపర్ అనుకోండి, ఈ పేపర్ జస్ట్ ఇలా ఉంటే దీన్ని అన్ఫోల్డ్ పేపర్ అంటారు. ఒకవేళ ఈ పేపర్ని మనం ఒక సిలిండర్ షేప్లో ఇలా చేసి అనుకోండి, ఇది ఆబ్జెక్ట్, ఫోల్డ్ ఆబ్జెక్ట్. సో దీన్ని ఏమంటారంటే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక పార్ట్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఇక్కడ 6 బాక్సెస్ ఇచ్చాడనమాట, 1 2 3 4 5 6. ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఇక్కడ ఈ బాక్స్లో 1 and 3 వచ్చేసి టాప్ బాటమ్ ఫేసెస్ అంటారు. నెక్స్ట్ 2 4 వచ్చేసి లెఫ్ట్ రైట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి 5 6 వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫేసెస్ అంటారు. సో ఇలా వీటి యొక్క ప్రత్యేకత అనమాట. దీన్ని సర్ఫేస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ చేయాలన్నమాట. సో బాక్స్ ఎలా ఉంటుందంటే, జనరల్గా బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది బాక్స్ ఎలా ఉంటుందో. సో బాక్స్ ఇలా ఉంటుంది అనమాట. సో దీంట్లో నెంబరింగ్స్ చేస్తే మనం బాటమ్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, ఇన్ సైడ్ ఒకటి, ఇంకోటి, ఇలా 6 వస్తాయి అనమాట. ఈ 6ని మనం కట్ చేసి తీసినట్టయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది అయితే దీంట్లో ఇంకో చిన్న డయాగ్రామ్లో చూసుకుంటే, డెవలప్మెంట్ ఆఫ్ క్యూబ్ చూసుకుంటే, సో ఇక్కడ 1 లెఫ్ట్ టెట్రాహెడ్రన్ చూపిస్తుంది అనమాట. సో ఇది బాటమ్ సైడ్, ఇది టాప్ సైడ్, ఇట్లా 1 సైడ్ 3 సైడ్ బేస్ ఉంటాయి అనమాట. దీన్ని మనం డెవలప్ చేసినట్టయితే 1 నెక్స్ట్ 2 3 ఇలా 4 మొత్తం ఒకసారి చేసేస్తే ఇది టాప్ అవుతుంది, దానిపైన ఇంకోటి బాటమ్ వస్తుంది అనమాట. సో ఇది డెవలప్మెంట్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అనమాట. అయితే మరి దీంట్లోనే ఎన్ని టైప్స్ ఉంటాయి, వాట్ అని చూసుకుంటే, ఇది ఒక డయాగ్రామ్ అనమాట. చూడండి, బాక్స్ని మనం డెవలప్మెంట్ ఆఫ్ స్క్వేర్ ప్రిజమ్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇది ఒక బాక్స్ అనుకుంటే దీని యొక్క లెంత్ అనమాట. ఈ లెంత్లో వచ్చేసి ఇది టాప్, ఇది రైట్ సైడ్ వ్యూ, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్, ఇది వచ్చేసి ఎండ్ పాయింట్. ఈ బాక్స్ని మనం ఇలా చూపించినట్టయితే ఇది బాటమ్ సైడ్ లైన్ అనమాట. దీన్ని ఇలా డ్రా చేస్తే ఏమంటారంటే డెవలప్మెంట్ ఆఫ్ స్క్వేర్ ప్రిజమ్ అంటారు. సో ఒక ప్రిజమ్ని కావచ్చు, ఒక సిలిండర్ని కావచ్చు, మనం ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తాం. దీనికి కావాల్సినవి ABCD అనేది డయాగ్రామ్లో ఎలా అయితే చూస్తాం దీని అనమాట. ఇది A, సో నెక్స్ట్ B ఆపోజిట్లో, ఇది CD. ఈ ఫేస్ని చూసుకొని ఆపోజిట్లో కూడా ఈ ఫేస్తో మనం ఇక్కడ ఉన్న ప్రతిదీ మనం ఇందులో రాస్తాం అనమాట. ర్యాచెట్ అనేది రైట్ సైడ్ వ్యూ అని, టాప్ అండి, నెక్స్ట్ బాటమ్ సైడ్ అని. సో ఇది ఫ్రంట్ ఎండ్, అవుట్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ అనమాట. ఇలా డ్రా చేస్తాం. దీన్ని ఏమంటారంటే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటాము, లేదా డెవలప్మెంట్ ఆఫ్ స్క్వేర్ ప్రిజమ్, అంటే ఇచ్చిన ఆబ్జెక్ట్ని బట్టి అనమాట. అయితే ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అంటే, దేర్ ఆర్ 2
ప్రిన్సిపల్ మెథడ్స్ ఎంప్లాయిడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్. ఇక్కడ 2 విధాల ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట దాన్ని ఇక్కడ డెవలప్ చేయడానికి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్యారలల్ లైన్ డెవలప్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి రేడియల్ లైన్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్యారలల్ లైన్ డెవలప్మెంట్ చూద్దాం. సో అంటే ఏంటి, ఇక్కడ యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సాలిడ్ సచ్ సిలిండర్ ప్రిజం. ఇది సాలిడ్కి సిలిండర్ ప్రిజం వాటికి యూజ్ చేస్తారన్నమాట. రేడియల్ లైన్ డెవలప్మెంట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సాలిడ్స్ కోన్ పిరమిడ్ విచ్ ఆర్ హెవీ ఓన్లీ బేస్ అండ్ విల్ హ్యావ్ ద స్లాంట్ ఎడ్జెస్. ఇక్కడ బేస్ స్లాంట్ ఎడ్జెస్ ఉండే వాటిని మాత్రమే ఇది చూసుకుంటాం. ఇక్కడైతే ఓవరింగ్ ద పాయింట్ ఆఫ్ ద టాప్ ఈజ్ కాల్డ్ ఎపెక్స్ అనమాట. అంటే ఇక్కడ స్లాండ్ ఉన్నదాన్ని ఒక పాయింట్ ఎడ్జ్ చూసుకుంటే దీన్ని ఏమంటారంటే ఎపెక్స్ అంటారనమాట. సో ఇక్కడ ప్యారలల్ లైన్కి తర్వాత వచ్చేసి రేడియల్ లైన్ డెవలప్మెంట్కి ఇవి వేరియేషన్ వేరు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అవి ఏంటో మనం 1 by 1 చూద్దాం. ప్యారలల్ లైన్లో ఎలా డ్రా చేస్తాము, తర్వాత వచ్చేసి రేడియల్ లైన్ ఎలా డ్రా చేస్తాము అనేది మనం 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ పర్చేసింగ్ ఇచ్చాడు మామూలుగా. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటంటే డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్, డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ cylinder of diameter d and height h, height h. సో ఇక్కడ డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ సిలిండర్ ఆఫ్ డయామీటర్ d అండ్ హైట్ h ఇది ఇచ్చాడు. మనం దీన్ని డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా ప్రకారం ది సొల్యూషన్ అనుకుంటే డయామీటర్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి d అండ్ హైట్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి h. సో ఇది క్యాపిటల్ హెచ్ రాయొచ్చు, స్మాల్ హెచ్ రాయొచ్చు, ఇది క్యాపిటల్ డి రాసి స్మాల్ డి రాసుకోవచ్చు, హెచ్ రాయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇచ్చిన డయామీటర్ ఎంతైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ వాల్యూ అనుకోండి, దీని డయామీటర్ని ఎక్స్ వాల్యూ అనుకుంటే ఇచ్చింది ఎంతైనా కావచ్చు, దాన్ని మనం పరిశీలన చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా డ్రా చేస్తామంటే డయామీటర్ 20 mm తీసుకోండి ఎక్స్ వాల్యూ లాగా. డయామీటర్ గీసిన తర్వాత హైట్ వచ్చేసి దాని యొక్క లెంత్ ఎంతో కొంత, దీని లైన్స్ వచ్చేసి పైకి ఇలా ప్రొజెక్షన్ చేస్తాం. మనం ఈ లైన్స్ ప్రొజెక్షన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి దీని యొక్క డయామీటర్ ఎంత ఏదో అంతే లెంత్ ఇది. నెక్స్ట్ వచ్చేసి దీని హైట్ హెచ్ అన్నది ఎగ్జామ్లో ఇచ్చే వాల్యూని బట్టి ఉంటుంది. 60 mm ఉండొచ్చు, 80 mm ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మనం గీసే ప్రొఫైల్ డయాగ్రామ్ అనమాట. ఇది డి, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్. అయితే ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి, డెవలప్మెంట్ సర్ఫేస్ చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో పై డి అన్నది, అంటే ఇది ఇంటూ పై వాల్యూ వేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత డిస్టెన్స్ మనం డ్రా చేయాలి. ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి దీని హైట్ ఏదో ఎంతో కొంత వాల్యూ ఉంటుంది, ఇంటూ దీన్ని కొన్ని ఈక్వల్ పార్ట్ చేసామనుకోండి, ఎన్ని ఈక్వల్ పార్ట్ చేసి అన్ని ఈక్వల్ పార్ట్స్లో చేయాలి, పై డి లేదా 2πr. సో ఇక్కడ నుంచి దీనికి కావాల్సిన డిస్టెన్స్లో మనం దీన్ని ఇలా డ్రా చేస్తాం. సో ఇది వచ్చేసి పై డి అనమాట, దీని లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దీన్ని ఎలా డ్రా చేస్తుంటే ఇలా డ్రా చేస్తాం అనమాట. ఇలా డ్రా చేస్తే మనకి 10 మార్క్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది డయామీటరు, ఇది హైట్, సో ఇక్కడ పై డి అవుతుంది అనమాట. ఈ పైడికి వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ సర్ఫేస్ అనేది చూపిస్తుంది. దీంట్లోని ఇంకో డయాగ్రామ్ చూద్దాం. సో ఇంకో క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ స్క్వేర్ ప్రిజం అనమాట. డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్క్వేర్ prism of
సైడ్ AMM అండ్ హైట్ HMM. సో ఇక్కడ AMM అని ఇచ్చాడు, ఇక్కడ హైట్ HMM ఇచ్చాడు. సో దీన్ని మనం డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తామో ఇక్కడ క్లారిటీ చూడండి చెప్తాను. సో ఇక్కడ ఇది సొల్యూషన్ వచ్చేసి మనకి సాలిడ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ప్రిజం వచ్చేసి ఏరియా ఇచ్చాడు. సో ప్రిజం A ఇన్ MM ఏరియా అనమాట. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద స్క్వేర్ ప్రిజం వచ్చేసి అంటే H చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ HMM ఇచ్చాడు, హైట్ ఆఫ్ ద స్క్వేర్ ప్రిజం HMM ఇచ్చాడు. దీన్ని ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఫస్ట్ మనం ప్రిజం కాబట్టి ఈక్వల్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా ఫస్ట్ ఒక బాక్స్లో డ్రా చేస్తాం. ఇది ఏరియా అవుతుందన్నమాట. దీనికి నెంబరింగ్ మనం రిక్వైర్మెంట్ పెట్టి 1 2 3 4 A B C D ఇలా డ్రా చేసిన తర్వాత దీనికి ఎంతైతే హైట్ ఉంటుందో ఒక పాయింట్ అనుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా ఒక లైన్ ఒక బాక్స్లో డ్రా చేస్తాం అనమాట. దీనికి కూడా సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఎలా అయితే ఇచ్చేసామో AD అండ్ BC ఇక్కడ కూడా 1 4 2 -3 సో ఇలా ఇచ్చేస్తాం అనమాట. అయితే దీన్ని మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ చేయాలి అంటే ఇక్కడ 1A 2 3 4 ఉండే అంటే 4 × A అనేది మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ దీని హైట్ని బట్టి ఒక పాయింట్ ఇలా పెట్టేసుకొని దీని హైట్ని బట్టి ఇలా డ్రా చేస్తాం. 4 × A కాబట్టి దీని లెంత్ ఎంత అయితే ఉందో ఫస్ట్ 1 ఇలా గీస్తాం. తర్వాత 4 అన్నారు కాబట్టి దాని డిస్టెన్స్ని బట్టి 4 ఇలా పెట్టేస్తాం అనమాట. 1 2 3 4 సో ఇది అడిషనల్ పార్ట్ అనమాట. 1 2 3 4 సో ఇది ఆపోజిట్లో ఉండే ఇది కాబట్టి దీనికి నెంబరింగ్ అనేది మనం A ఇస్తే A B ఇస్తే B సో AB CD అగైన్ అండ్ A 1 2 3 4 అండ్ 1 సో ఇలా డ్రా చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో 4 × A అంటే ఓవరాల్గా దీని లెంత్. ఇక్కడ బాక్స్ 1 2 3 4 తర్వాత ABC ఎందుకు ఇచ్చామంటే ఒక బాక్స్ చూసుకుంటే ఇలా ఉంటుంది. బాటమ్ సైడ్ నెంబరింగ్ వేరు, అప్పర్ సైడ్ నెంబరింగ్ వేరు. అలాగే దీనికి కూడా సేమ్ యాస్టీస్ ఉంటుంది కాబట్టి ఇలా మనం డ్రా చేస్తాం అనమాట. సో ఇలా డ్రా చేస్తే మనకి 10 మార్కుల క్వశ్చన్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాడనమాట. ఇలా ఎగ్జాంపుల్ కాకుండా దీని డైమెన్షన్ ఇస్తే డైమెన్షనల్ మనం ఎలా డ్రా చేయొచ్చో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డ్రా ద development of the pentagonal prism prism of base side 25 mm and height 50 mm. సో ఇది మన ప్రాబ్లం. డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ ద పెంటాగోనల్ ప్రిజం ఆఫ్ ద బేస్ 25 mm అండ్ హైట్ 50 mm. దీన్ని మనం ఏం చేయాలి, సర్ఫేస్ని డెవలప్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఎలా చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ పెంటాగోనల్ ప్రిజం ఏరియా బేస్ ఆఫ్ ద పెంటాగోనల్ ప్రిజం అంటే సో ఇక్కడ ఏం రాస్తామంటే బేస్ సైడ్ ఆఫ్ ద పెంటాగోనల్ ప్రిజం PRISM ప్రిజం. ఇది ఏరియా అనుకోవచ్చు, దీని డయామీటర్ అనుకోవచ్చు 25
mm. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, హైట్ ఆఫ్ ది, సో ఇక్కడ హైట్ ఆఫ్ ది పెంటాగోనల్, హైట్ ఆఫ్ ద పెంటాగోనల్ ప్రిజం. సో ఇది h is equal to 50 mm ఇచ్చాడు. అయితే దీన్ని మనం ఎలా డ్రా చేయాలి? సో ఇక్కడ హైట్ ఇచ్చాడు, దాని తర్వాత పాటు దీని యొక్క ఇది కూడా ఇచ్చాడు. సో పెంటాగోనల్ ప్రిజం అన్నాడు. సో మనం ఎలా డ్రా చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైమెన్షన్స్ తీసుకొని పెంటాగోనల్ బట్టి 72 degrees వస్తుంది కాబట్టి, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక పాయింట్ పెంచుకొని దీని డిస్టెన్స్ని మనం ఇలా లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి పెంటాగన్ ఎలా వస్తుందో చూసుకొని దానికి 72 degrees యాంగిల్తో పెట్టేసి మనకు కావాల్సిన డైమెన్షన్స్తో దీన్ని ఏం చేస్తామంటే ఇలా పెంటాగన్ 1 2 3 4 5 ఇలా పెంటాగన్ అయింది. సో పెంటాగన్ ఒక సైడ్ చూపించాం కాబట్టి దీని హైట్ కూడా చూపించాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే కొంత లైన్స్ వరకు దీన్ని ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు, సో ఇక్కడ టచ్ అవుతుందనుకుందాం, దీని వస్తుంది. సో దీని నుంచి ఇది టచ్ అవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది టచ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ నుంచి ఏదైతే మనకు కావాల్సిన హైట్ ఉందో ఆ హైట్ని 25 అయితే 25 ఇచ్చిన దాని వాల్యూ ప్రకారం 50 ఇచ్చాడు కాబట్టి మనం డ్రాఫ్టర్లో డైమెన్షన్ ఫిక్స్ చేసి దీన్ని 50గా డ్రా చేస్తాం. ఇక్కడ ఏదైతే పార్ట్ ఇక్కడ ఇది అవుతుందో ఈ పార్ట్ నుంచి కూడా మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ లైన్ని ఇలా డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో ఈ లైన్ సెంటర్ లైన్ థిక్ గీయాలి. ఇది మొత్తం మనకు కావాల్సిన పార్ట్ కాబట్టి ఈ పార్ట్ని మొత్తం క్లారిటీగా మంచిగా థిక్ కాకుండా మనకి కావాల్సిన వాల్యూ అవుట్లెట్ గీయాలి. ఇదంతా తిన్ ఉండదు, థిక్ ఉండాలి. సో అయితే ఇక్కడ ఇది వచ్చేసి 25 అన్నాడు. ఇది దీని యొక్క డిస్టెన్స్ 25 అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. సో దీనికి మనం ఇది ఏ అనుకుంటే ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది, అండ్ ఇది ఏ అవుతుంది. అలాగే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అవుతుంది. అలాగే యాస్టీస్గా అప్పర్ పార్ట్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఏబి ఒకే చోట ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి సిఈ ఒక చోట ఉంటాయి, డి ఒక చోట ఉంది. అలాగే ఇక్కడ కూడా నెంబరింగ్ కూడా 1 2 ఒక చోట ఉంటుంది, తర్వాత 3 5 ఒక చోట ఉంటాయి, నెక్స్ట్ 4 అనేది ఒక చోట ఉంది. సో ఇది మనకు కావాల్సిన ప్రాబ్లం. అయితే దీన్ని మనం డెవలప్ చేయాలి. సర్ఫేస్ ఎలా డెవలప్ చేస్తామంటే, సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని దీని హైట్ని బట్టి ఇలా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ ఏరియా, సో 5D కాబట్టి సో దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లెంత్ ఏదైతే ఉందో, సో దీని డిస్టెన్స్ ఫస్ట్ 25 ఉంది కాబట్టి ఇక్కడ 25, ఇక్కడ లెంత్ 25, ఇది కూడా 25, నెక్స్ట్ ఇది కూడా 25. సో 1 2 3 4 1 2 3 4 నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇక్కడికి 5. ఓకే, 1 2 3 4 5. సో నెంబరింగ్ ఏమి ఇస్తాం ఇక్కడ ఏ బి సి డి ఈ అగైన్ ఏ. సో 1 2 3 4 5 1. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దీన్ని కమ్యూనికేట్ చేసుకుంటే 5 సైజ్ ఉంటాయి కాబట్టి ఆ 5 సైజ్ ప్రకారం ఇది. సో దీని డైమెన్షన్స్ అన్నది ఇక్కడ ఎలా పెడతామంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ 5 ఇంటూ 25. సో ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత డిస్టెన్స్ని మనం దీన్ని డ్రా చేస్తాం. సో ఇలా డ్రా చేస్తే దీన్ని ఏమంటారంటే పెంటాగోన్ సంబంధించిన డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటారు. సో ఇలా డ్రా చేస్తే మీకు ఎగ్జామ్లో క్లారిటీగా మార్క్స్ అన్నవి 10కి 10 వస్తాయన్నమాట. అయితే ఇక మనం డ్రా చేసేటప్పుడు ఇది ఏదైతే అవుటర్ లైన్ ఉందో క్లారిటీగా కనిపించేటట్టు ఉండాలి, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఇది మీరు డ్రాఫ్టర్తో గీస్తే చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇలా డ్రా చేస్తే నీట్గా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చేద్దాం దీని తర్వాత. సో ఈ ప్రాబ్లం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కామెంట్ చేయండి, లైక్ చేయండి. రివర్స్ చెప్పకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్ ఛానల్లో ఎస్కే మోలారి ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.